కేవలం రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్ తో చేసుకునే సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కుబానీ కా మీఠా చేసుకుందామా. కుబానీ అంటే డ్రై ఆప్రికాట్స్, కానీ ఈ రకం సీడ్లెస్ కుబానీ కాదు, సీడెడ్ డ్రై ఆప్రికాట్స్ తో చేసే స్వీట్ ఇది. ఒక కప్ కుబానీని బౌల్లో తీసుకొని 2 సార్లు నీట్ గా కడిగేసి 2 కప్పులు మంచినీళ్ళు పోసి కనీసం 5 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 గంటలు ఉంచాను. చూసారా, డబుల్ సైజ్ అయిపోయాయి చక్కగా. ఇప్పుడు వీటిని కొంచెం ప్రెస్ చేసినా చాలు, ఈజీగా వాటిలో ఉండే గింజ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే అన్నిటికీ సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుబానీని కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు ఇందాక తీసి పెట్టుకున్న సీడ్స్ ని నీట్ గా కడిగేసి ఒక చిన్న గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని నీళ్లను ఉడికించి ఈ గింజల్ని దాంట్లో వేసి ఒక ఉడికి రానివ్వాలి. నీళ్లన్నీ వడకట్టేశాక ఇలా ఒక్కొక్క గింజల్ని రోట్లో తీసుకొని చిన్నగా దంచితే దాని షెల్ విరిగిపోయి చిన్న పప్పు ఇలా బయటకు వస్తుంది. జాగ్రత్త, గట్టిగా కొట్టారంటే పప్పు చితికిపోతుంది. ఇలా అన్ని రెడీ చేసుకోవాలి. భలే ఉన్నాయి కదా చిట్టి చిట్టి బాదంకాయల్లా. వీటి తోలు తీసేసి వాడుకుంటే గార్నిషింగ్ చేసినప్పుడు స్వీట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి బాయిల్ అయిన కుబానీని మ్యాష్ చేసి స్టవ్ పైన పెట్టుకుని బాయిలింగ్ కంటిన్యూ చేయాలి. ఈ స్టేజ్ లో మీ టేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్ షుగర్ వేసుకున్నా. అంతా కరిగేదాకా మిక్స్ చేసుకుని ఇందాక రెడీ అయిన సీడ్స్ వేసి 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి అంతా చక్కగా కలిపేసి ఆఫ్ చేసేయాలి. షుగర్ బదులు బెల్లం వాడాలి అనుకుంటే స్టవ్ పైన గిన్నె పెట్టి బెల్లంని నీళ్ళల్లో కరిగించుకుని మ్యాష్ చేసుకున్న కుబానీని అందులో యాడ్ చేసి వెనీలా ఎసెన్స్ ఇంకా పప్పులు కూడా వేసి మిక్స్ చేసుకోవడమే. సో ఫైనల్ గా ఇది చక్కెరతో చేసింది, ఇంకా ఇది బెల్లంతో. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది అంతే. దీన్ని వేడి తగ్గాక అలా వామ్ గా ఉన్నప్పుడైనా తినొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా అయ్యాకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ తో తింటే అదిరిపోతుంది. మీకు ఐస్ క్రీమ్ వద్దు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ ని బాగా బీట్ చేసి ఇందులో మిక్స్ చేసుకుని తినేయచ్చు. నేను ఇక్కడ పాలు వెన్నతో ఇంట్లోనే చేసుకున్న క్రీమీ సాస్ తో తింటున్నా. సూపర్ అంటే సూపర్ అసలు. ఎంత సింపుల్ కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.